హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. మీరు టైటిల్ తమ్నైల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. నేను సవానా నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను. అవన్నీ మీతో షేర్ చేస్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఈరోజు నేను చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా నేను సవానా అనే యాప్లోంచి ఆర్డర్ చేశానమాట. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్డర్ చేయడం చూశాను. బట్ దెన్ చూసేసరికి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఇంత కాస్ట్ పెట్టి ఎందుకులే అని అనుకున్నాను. బట్ దెన్ సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. అండ్ బట్ టు మై సర్ప్రైజ్ క్వాలిటీ చాలా 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 బాగుంది. ఇన్నిసార్లు చాలా చెప్తున్నాను అంటే యూ కెన్ అండర్స్టాండ్. ఒకవేళ నాకు ఏదైనా నచ్చకపోతే నేను జెన్యూన్గా చెప్పేస్తాను నచ్చలేదు ఆర్ ఏదైనా అని. అండ్ మోరోవర్ ఇదైతే స్పాన్సర్డ్ వీడియో కాదు. సవానా నుంచి ఇంతలా చెప్తున్నానని స్పాన్సర్డ్ అనుకుంటారేమో, అసలు కాదు. సో నేను నా ఓన్ మనీతో ఆర్డర్ చేశానమాట. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ వన్. ఇది టై అండ్ డై ప్యాటర్న్లో ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ఫ్లాట్ ఓవెన్ అని చెప్పి ఉంది. నాకు అది ఏంటో అర్థం కాలేదు. సో చూడడానికి ఇలా ఉందన్నమాట. మనకి స్లీవ్స్ నెక్ దగ్గర అండ్ ఆల్సో యోక్ పార్ట్లో ఇక్కడ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనకి నెక్ దగ్గర కూడా ఇలాగా ఎలాస్టిక్ ఇవ్వడం వలన మీకు కంఫర్టబుల్ ఉంటే కనుక మీరు ఆఫ్ షోల్డర్గా పెట్టేసుకోవచ్చు. అంటే లైక్ ఇలా ఆఫ్ షోల్డర్ లాగా వేసుకోవచ్చు. లేదంటే కనుక జస్ట్ రెగ్యులర్ డ్రెస్ లాగానే స్టైల్ చేయొచ్చు. ఇదైతే చాలా చాలా బాగుంది. వెరీ వెరీ కంఫర్టబుల్, చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగుంది. అంటే చూడటానికి బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ వన్ ఇదనమాట. అండ్ ఈరోజు చూపించేవన్నీ కూడా కొంచెం కాస్ట్లీయర్ సైడే ఉంటాయి. అంటే లైక్ ఆ యాప్లో అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. బట్ దెన్ మనం పే చేసే ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది అనమాట. క్వాలిటీ అంతా బాగుంది. సో యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ఈ యాప్ నుంచి. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ చిఫాన్ మెటీరియల్ ఆఫ్ వైట్ కలర్లో వచ్చిందనమాట. ఇది చిఫాన్ మెటీరియల్ అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్లో ఇలా ఎలాస్టిక్ అయితే ఉంది. సో మనకి చాలా ఈజీలీ స్ట్రెచబుల్ అండ్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ కొంచెం యూనిక్గా ఉంది. ఆల్సో ఈ డ్రెస్ ఏంటి అంటే నాకు ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు వచ్చిందనమాట. అంటే లైక్ ఫుల్ లెంత్ డ్రెస్ లాగానే వచ్చింది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఇలా చూస్తే ఈ కలర్ మనకి యూజువల్లీ వైట్ అండ్ ఆఫ్ వైట్స్ ఏంటంటే కొంచెం సీ త్రూ ఉంటాయి కదా. బట్ దెన్ ఈ మెటీరియల్ అలా లేదు, సీ త్రూ ఏం లేదనమాట. చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోకండి. బట్ దెన్ నాకు జెన్యున్గా ఇలా అనిపించింది కాబట్టి క్వాలిటీ అంతా కూడా నేను చెప్తున్నాను అనమాట. అది మనం స్లీవ్స్ చూసుకుంటే కొంచెం స్లీవ్స్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ కిందన ఎలాస్టిక్ అది కూడా ఏం లేదు, చాలా ఫ్రీగానే ఉందన్నమాట. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్ ఇస్ రియల్లీ గుడ్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఆల్ డే లాంగ్ ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా ఆల్ డే లాంగ్ వేసుకున్నా కానీ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అంత బాగున్నాయి అన్నమాట. కంఫర్ట్ వైజ్ ఏంటి, క్వాలిటీ వైజ్ ఏంటి అంతా కూడాను. సో ఇది మన సెకండ్ డ్రెస్. ఓకే, ఇప్పుడు చూపించే ఈ బ్లాక్ డ్రెస్ నాకు చాలా చాలా ఫేవరెట్, నచ్చేసింది అనమాట. చూసినప్పుడు చాలా సింపుల్గా ఉంది. బట్ దీనికి ఇంత కాస్ట్ ఏంటి అని అనుకున్నాను. బట్ దెన్ వేసుకుంటే ఆ ఫిట్టింగ్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఐ థింక్ నేను సైజ్ లార్జ్లో ఆర్డర్ చేసి ఉంటాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిట్టింగ్ సో కరెక్ట్. ఫస్ట్ చూపించిన డ్రెస్ ఉంది కదా, ఫ్లాట్ ఓవెన్ అని చెప్పి మెటీరియల్ చెప్పాను. సో అలా ఉంది, చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడాను. అండ్ మనకి డ్రెస్ అంతా కూడా చిన్ని చిన్ని క్యూట్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ వేసుకుంటే చాలా బాగుంది ఫిట్టింగ్. అది కూడా మీకు తెలిసిందే కదా, పక్కనే వీడియో ఇక్కడ కానీ వీడియో రన్ అవుతూ ఉంటుంది. నాకు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్ ఇస్ రియల్లీ సో గ్రేట్. అంటే ఫిట్టింగ్ కానీ, క్వాలిటీ కానీ, డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సో మన థర్డ్ డ్రెస్ ఇదనమాట. నాకైతే ఇది బాగా ఫేవరెట్, చాలా నచ్చేసింది. అంటే చాలా సింపుల్గా ఉందన్నమాట. నాకు ఐఎమ్ సమ్వన్ హూ లైక్స్ దీస్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఇన్ ద చిన్న చిన్న క్యూట్ ప్రింట్స్ ఉన్నవి నచ్చుతూ ఉంటాయి. సో అందుకని ఇది బాగా నచ్చింది. పర్ఫెక్ట్ బ్లాక్ డ్రెస్ అనమాట. సో ఇది మన నెక్స్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్. మీరు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర చూసే ఉంటారు ఆల్రెడీ. బట్ మళ్ళీ నేను కూడా ఎందుకు తీసుకున్నాను అంటే ఒకసారి అసలు అంతమంది ఎందుకు తీసుకున్నారు అనేసి ఒకసారి చూద్దాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. బట్ యాక్చువల్గా చాలా బాగుంది. ఇది ఏంటంటే మెటీరియల్ మనకి టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. మీకు చూస్తే మీకు తెలుస్తుందా? సో టెక్స్చర్డ్ ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ 3D టైప్ ఉంది. అండ్ ఈ డ్రెస్ ఫిట్టింగ్ కానీ ఏదైనా చాలా బాగుంది. బట్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ డ్రెస్ నాకు ఏమనిపించిందంటే నెక్ కొంచెం డీప్గా ఉందన్నమాట. నేను ఎలాగో వీడియో ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది కదా, సో మీకు వీడియోలో కూడా అర్థమవుతుంది. మనకి వెనకాల హై నెక్ వచ్చింది బట్ ఫ్రంట్ కొంచెం డీప్గా ఉందన్నమాట. ఒకవేళ మీరు హెవీ బస్టెడ్ వాళ్ళు అయితే మీకు ఈ డ్రెస్ బాగానే సెట్ అవుతుంది.
బట్ హెవీ బస్టెడ్ కాకపోతే మీకు ఈ డ్రెస్ ఇక్కడ ఇది ఉంది కదా! ఈ పార్ట్ ఇట్లా పడిపోతున్నట్టు అట్లా ఉంటదనమాట. సో, ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ వాట్ ఐ మీన్. సో, అలా అనమాట. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఈ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. ఫిట్టింగ్ అది కూడా చాలా బావుంది. మనం చూసుకుంటే ఇక్కడ 2 సైడ్స్ ఇలాగా పర్ల్స్‌వి డీటెయిలింగ్ ఇచ్చారనమాట. థాట్ ఎలివేట్స్ ద లుక్ సో మచ్. ఒకసారి మీకు అర్థమవుతది. పక్కనే వీడియో ఎలాగో రన్ అవుతది కాబట్టి. సో, ఫిట్టింగ్ అది కూడా చాలా బావుంది. ఇది కొంచెం కాస్ట్‌లీ అంటే లైక్ అరౌండ్ 1900 ఆర్ 1800 అలా పడిందంతే. సో, మనం ఒకవేళ ఇలాగ బయట ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించినా కానీ ఆల్మోస్ట్ ఇంతనే అవుతుంది. ఫ్యాబ్రిక్కే ఎక్కువ కాస్ట్ పెట్టొచ్చు కూడాను. అంత బావుందనమాట ఈ ఫ్యాబ్రిక్. సో, చాలా బావుంది. మనకి వెనకాల జిప్ కూడా వచ్చింది. సో, మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. సో, ఇదనమాట మన నెక్స్ట్ డ్రెస్. సో, నెక్స్ట్ వన్ వి హావ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ డ్రెస్ అనమాట. ఇది చాలా బావుంది. ఇందాక మీకు ఒక రెడ్ కలర్ డ్రెస్ చూపించాను కదా! సో, అదే ఫ్యాబ్రిక్ బట్ డిఫరెంట్ కలర్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్. నాకు 2 కూడా కొంచెం అనిపించినియి. సో, అందుకని చెప్పి ప్యాటర్న్ ఒకటే ఐ మీన్ ఫ్యాబ్రిక్ ఒకటే అయినా కానీ 2 డిఫరెంట్ డ్రెసెస్ అయితే తీసుకున్నాను. మీరు ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఇలా ఉంది. టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా! అలా ఉందనమాట. ఈ డ్రెస్ అంతా నాకు చాలా నచ్చింది. బట్ ఓన్లీ కన్సర్న్ ఏముంది అంటే వేసుకున్నప్పుడు నెక్ కొంచెం డీప్ నెక్ లాగా ఉంది అండ్ ఆల్సో వైడ్ నెక్ అన్నట్టు ఉంది. ఆహ్, నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. అంటే కొంచెం మనము కేర్‌ఫుల్‌గా ఉండాలి నెక్ విషయంలో. సో, అదనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డ్రెస్ అయితే చాలా బావుంది. యూ కెన్ డెఫినెట్‌లీ కన్సిడర్ ఇట్. ఐ టోటల్లీ అగ్రీ. కొంచెం ఇవన్నీ కూడా ఈరోజు చూపించేవన్నీ కూడా కాస్ట్‌లీయర్ సైడ్ కొంచెం. బట్ దెన్ డెఫినెట్‌లీ వర్త్ ఇట్. ఫ్యాబ్రిక్ అంతా కూడా అంతా బావుంది. సో, ఇదనమాట మనకి నెక్స్ట్ డ్రెస్. సో, ఇప్పుడు చూపించేది కూడా ఆల్మోస్ట్ సేమ్ కలర్ ప్యాటర్న్‌లోనే. బట్ ఇదైతే చాలా బావుంది. ఈ ఇయర్ మొత్తం కూడా ట్రెండింగ్‌లో ఉన్నవి ఏంటి అంటే బౌ థీమ్ కదా! సో, ఆ బౌ థీమ్‌తో ఉన్నాయదనమాట డ్రెస్. మీరు చూసుకుంటే డ్రెస్‌కి అక్కడక్కడ మనకి ఇలా బౌస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ప్యూర్ చిఫాన్ మెటీరియల్ డ్రెస్. వేసుకుంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంది అండ్ ఆల్సో వెరీ లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. చాలా బావుంది. ఇన్ని సార్లు చాలా చెప్తున్నాను అంటే మీకు అర్థమవుతది గదా! అండ్ ఆల్సో మీకు తెలుసు దట్ నాకేదైతే బాగా నచ్చుతుందో అదే లాస్ట్ చూపిస్తాను గదా! సో, ఈరోజు చూపించినవి అన్నీ కూడా నాకు బాగా నచ్చినియి. బట్ దిస్ హాస్ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అంత నచ్చిందనమాట. సో, ఈ డ్రెస్ ఇలా ఉంది. అండ్ వెరీ సింపుల్ డ్రెస్. మనకి బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చినియి. ఇలా ఉందనమాట. బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చినియి. 3/4 హ్యాండ్స్ అంటే కైండ్ ఆఫ్ అబవ్ యాంకిల్ వచ్చింది నా హైట్‌కైతేను. సో, లెంత్ వైస్, ఫిట్టింగ్ వైస్ అన్నీ కూడా చాలా బావున్నాయి. నాకైతే క్వాలిటీకి నేను 10/10 అయితే ఇస్తాను ఈ డ్రెస్‌కి. ఈ డ్రెస్ అనే కాదు ఈరోజు చూపించిన డ్రెసెస్ అన్నీ కూడా క్వాలిటీ 10/10 ఇస్తాను నేను. మీకేమైనా నీడ్ ఉంటే ఆర్ ఏమైనా లైక్ బర్త్‌డేస్ కానీ ఏదైనా వెకేషన్స్‌కి ప్లాన్ చేస్తుంటే డెఫినిట్‌గా ఈ యాప్ నుంచి అయితే కన్సిడర్ చేయండి. సో, విత్ దిస్ వి హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ ఎపిసోడ్. ఈ హాల్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీకేం చేయాలో తెలుసు కదా! ఒక లైక్ చేసేసేయండి డెఫినెట్‌గా. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా మీరు ప్రెస్ చేశారు అంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.